హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కూడెళ్ళి జాతరకైతే వచ్చాను. జాతర అంటే ఇప్పుడైతే జాతర జరగట్లేదు, టెంపుల్కి వచ్చాను. ఇది జాతర ఎప్పుడు జరుగుతుందంటే మాఘ మాసంలో జరుగుతుందంట. చాలా పెద్ద జాతరనంట. ఇంకా ఇది నేనైతే ఇక్కడ గంగలో స్నానం చేసుకొని పైన ఇక్కడ గుట్ట పైన ఒక లింగం అనేది ఉంటుంది. ఆ లింగం పైన అభిషేకం చేయాలంట. అప్పుడు చాలా మంచిది జరుగుతుందంట. కాకపోతే చాలా మంది తక్కువ మంది ఎక్కుతారంట. ఎందుకో మధ్యలో నుంచి కొంతమంది కింద పడిపోతూ ఉంటారంట. పై వరకు రీచ్ అవ్వరంట. ఇంకా వాళ్ళు అట్లా చెప్పేసరికి మా వాళ్ళు ఎవరు రాలేదు. నేనైతే ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ గంగ స్నానంకైతే ఖచ్చితంగా ఒక్కసారైనా రావాలి అంట. చాలా మంచిదంట. ఎందుకంటే ఇది ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే మనం కాశీకి వెళ్ళొచ్చినంత విలువనంట, అంత గొప్పదంట. ఎందుకంటే అక్కడ వాటర్ ఇక్కడికి వస్తూ ఉంటాయంట, నది పారుతూ ఉంటుందంట. ఇది రీసెంట్గా అయితే కట్టిన టెంపుల్ కాదు. ఎందుకంటే కొన్ని తరాల నుంచి వచ్చిన టెంపుల్ అంట. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. కానీ నది మాత్రం చాలా బాగుంది. గంగ చూసారు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇంకా నేనైతే అక్కడికి లాస్ట్ వరకు వెళ్ళి వీడియో తీయలేదు, అవ్వలేదు, టైం లేదనేసి. ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్క మనిషి వచ్చి ఒక్కసారైనా స్నానం చేసుకొని దర్శనం అనేది చేసుకోవాలంట. అప్పుడు ఇక్కడ స్నానం చేయకపోతే వచ్చి నెక్స్ట్ జన్మలు కూడా మనం మనిషిలాగా అసలు పుట్టమంట, కుక్కలా కూడా పుట్టమంట. వారు చెప్పారు, నాకు తెలీదు. వాళ్ళు చెప్తుంటే నాకు అదే అనిపించింది. అంటే చాలామందికి తెలియదు కదా ఈ టెంపుల్ అనేసి అనుకున్నాను. ఇంకా టెంపుల్ అంతా అప్పుడే ఓపెన్ అయింది, కడుగుతున్నారు. కానీ చూసారా, టెంపుల్ మాత్రం అసలు కొంచెం కూడా చేంజ్ చేయలేదంట. అప్పుడు ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే టెంపుల్ సేమ్ అదేనంట. కానీ అసలు కొంచెం కూడా అసలు చేంజింగ్ అనేది అయితే మార్చలేదంట. ఇంకా ఈరోజైతే శ్రావణం కదా, కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. హడావిడిగా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. అటు పక్కకైతే జరుగుతున్నాయి అవన్నీ కూడా. చాలా బాగా అనిపించిందండి టెంపుల్ మాత్రం. ఎందుకంటే చాలా ఓల్డ్ టెంపుల్. నందులు మాత్రం ఎక్కడ చూసినా మొత్తం నంది, మళ్ళీ శివుడు ఇవే ఉన్నాయి. శివుని టెంపుల్ అన్నట్టు, ఇది మొత్తం శివునికి సంబంధించినదంట. ఒక్క లింగం కాదండి, చాలా ఉన్నాయి లింగాలు అయితే. అలాగే నందులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నంది చాలా బాగా అనిపించింది నాకు. నంది రియల్గా మనం పక్కన కూర్చొని చూస్తున్నట్టుగా అనిపించింది. ఇది అయితే అప్పుడే శివలింగం అయితే అభిషేకం చేశారు పంతులు గారు. అయితే పూజ అయిపోయింది ఇక్కడ. చాలా బాగా అనిపించింది. అసలు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. నంది అయితే నాకు ఎందుకో చాలా బాగా అనిపించిందండి. అసలు చూస్తూ ఉంటుంటే చూడాలనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు కొంచెం కూడా ఏ శబ్దం లేకుండా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అని నాకు కామెంట్ చేయండి. మీరు కూడా వెళ్ళి రావాలి అని అనుకుంటున్నాను. అంటే నచ్చిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు కదా అని అయితే నేను వీడియో చేశాను. చూసారా, నంది సేమ్ మనల్ని చూస్తున్నట్టుగా అనిపించింది నాకు అయితే. ఎందుకో అలా అనిపించిందండి నాకు. ఇంకా ఈ చెట్టు మాత్రం ఎప్పుడు పువ్వులు పూస్తుందంట అండి. ఈ చెట్టు పువ్వులు మాత్రం దేవునికి ఖచ్చితంగా ఎక్కుతాయంట. ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక నేను ఎదిలా నంది పక్కన ఫొటోస్ అయితే దిగాను. నాకు చాలా బాగా అనిపించింది అక్కడ కూర్చున్నప్పుడు. ఫుల్ హ్యాపీగా, ఎందుకో అదొక సంతోషంగా అనిపించింది అండి.